ప్రైజ్ లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట దేవుని ప్రజలైన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లరా, బాగున్నారా? దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థనలను బట్టి మేము కూడా క్షేమముగా బాగానే ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. పిల్లరా, మన ప్రభు గడిచిన కాలం అంతా తన రెక్కల నీడలో భద్రపరిచి కాపాడి రాత్రంతా చక్కటి నిద్రనిచ్చి మరి ఒక నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతైనా మన ప్రభుని స్తుతించవలసిన వారమైనా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, చూడండి, మన దేవుడు నిష్ప్రయోజనమైన దానిని ప్రయోజనకరముగా మార్చి తనకు మహిమార్థముగా వాడుకునేవాడు మన దేవుడు. యేసుక్రీస్తు వారు శిష్యులను పిలిచారు. ఎలా పిలిచారంటే, శిష్యుల్ని ఎవరిని పిలిచారంటే, మొదటిగా ఎవరైతే సమాజానికి ఉపయోగము లేదు, వీరి వల్ల ఉపయోగము లేదు అంటారో అటువంటి వారిని పిలిచాడు. జాలరులను పిలిచాడు. చూడండి, యేసుక్రీస్తు వారు పేతురును మొదటిగా పిలిచిన వారు ఆంద్రేయ ద్వారా పేతురు, యాకోబు, యోహాను వీరందరూ వచ్చారు. వీరు నలుగురు కూడా జాలరులు. జాలరులు అంటే మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు చాలా అనాగరికంగా ఉంటారు. చాలా ఇప్పుడంటే టెక్నాలజీ పెరగటం వలన, రోజులు మారటం వలన కొంచెం కొత్త వాళ్ళు కూడా తెలుసుకున్నారు. కానీ పాతకాలంలో జాలరులు చాలా అనాగరికంగా ఉంటారు. వాళ్ళకి చదువు రాదు, జ్ఞానం అంటే ఏందో తెలియదు, జ్ఞానము లేదు వాళ్ళకి. వారు లోక జ్ఞానము ఎలా ప్రవర్తించాలో, మాట్లాడాలో అనాగరికులు వారు. చేపలు పట్టుకోవడం మాత్రమే వారి వృత్తి. సమాజానికి వీరి వల్ల ఎటువంటి ఉపయోగం లేదురా అని అనిపించుకునే వారు మొదటిగా ఈ నలుగురు. సుంకర్లను పిలిచాడు దేవుడు. సుంకర్లు అంటే ఆ సమయం సుంకర్లని భయంకరంగా ఒక పాపులుగా చూస్తారు, వ్యభిచారిని చూసినట్టు చూస్తారు. వీరి వల్ల ఉపయోగం లేదురా, వీరి వల్ల నష్టమే కానీ ఉపయోగం లేదురా అని పిలువబడేవారు. సో ఎట్లాగా యేసుక్రీస్తు ఎవరైతే సమాజానికి ఉపయోగపడరు అనుకుంటారో అటువంటి వారిని పిలిచి ఉపయోగకరముగా మార్చాడు, ప్రయోజనకరముగా మార్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక వ్యక్తిని పరిచయం చేస్తారు. ఆ వ్యక్తి పేరేంటంటే ఒనేసిము. అపోస్తలుడైన పౌలు గారు ఫిలెమోనుకు పత్రికను రాస్తూ ఫిలెమోనుతో ఈ ఒనేసిము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకే అధ్యాయం ఉంటుంది దాంట్లో. ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదివితే అక్కడ పౌలు గారు ఈ ఒనేసిము గురించినటువంటి ప్రస్తావన తీసుకొస్తారు. చూడండి, మనం చదువుదాం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకునుట మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ ఫిలెమోనుకు పత్రికను రాస్తూ పౌలు గారి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియ కుమారుడు ఏంటో, నా జత పని వాడేటువంటి ఫిలెమోను, నేను ఒక వ్యక్తిని దగ్గరకు పంపిస్తూ ఉన్నా. ఆ వ్యక్తి నా బంధకములలో నాకు తోడుగా ఉన్నాడు. ఏమంటున్నాడు? నా బంధకములలో నేను కరిన నా కుమారుడు. నా బంధకములలో నేను కరిన నా కుమారుడు. నేను కరిన నా కుమారుడు అంటే ఈ ఒనేసిము ఒకప్పుడు ఫిలెమోను దగ్గర పనిచేసేవాడట. కానీ ఏదో మొత్తానికి ఫిలెమోను దగ్గర తప్పు చేశాడు, చెరసాలలో వేయబడ్డాడు. అదే సమయంలో పౌలు గారు కూడా దేవుని సువార్త విషయమై చెరసాలలో వేయబడ్డాడు. వీరిద్దరికి ఈ ఒనేసిముకు పౌలు గారికి ఆ చెరసాలలో పరిచయం ఏర్పడి అక్కడ ఈ పౌలు గారు ఒనేసిముకు దేవుని సువార్తను ప్రకటించారు. దేవుని సువార్తను ప్రకటించి ఆ ఒనేసిము మారు మనసు పొందు విధముగా ఒనేసిమును ప్రేరేపించి రక్షణలోకి నడిపించాడు. అదే మాట ఇక్కడ అంటున్నావు, నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము గురించి నీకు చెప్తా ఉన్నాను. అతను నీ దగ్గర పంపిస్తా ఉన్నా. ఒకప్పుడు అతను నీ దగ్గర పనిచేస్తున్నప్పుడు అతడు నీకు నిష్ప్రయోజనమైన వాడే. అతని వల్ల నీకే ఉపయోగం లేకపోవచ్చు, అతని వల్ల నీకు నష్టమే కలిగి ఉండొచ్చు.
కానీ అతడు ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడాయను. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దామా? ఒకప్పుడు నిష్ప్రయోజనమైన ఒనేసిము, ఒకప్పుడు ఒనేసిము వల్ల ఎటువంటి లాభం లేదని అనిపించుకున్న ఒనేసిము, ఒకప్పుడు అతని వల్ల ఏ ప్రయోజనం లేదని అనిపించుకున్న ఒనేసిము, ఇతడు వల్ల నష్టమే గాని ఏ లాభం లేదురా, ఇతడు అనవసరంగా, ఇతడు పుట్టడమే వేస్ట్ రా అని అనిపించుకున్న ఒనేసిము ఇప్పుడు ఏమైపోయాడంటే ప్రయోజనకరమైన వాడయ్యాడు. ఈ రోజున నీవు కూడా అనుకుంటా ఉన్నావేమో నా ప్రబంధ పిల్లారా, అందరూ నన్ను త్రోసేశారు, అందరూ నన్ను వెలివేశారు, నిన్ను అందరూ అంటూ ఉండొచ్చు, నువ్వు వేస్ట్ క్యాండిడేట్ రా, నీకు జ్ఞానము లేదురా, నీకు తెలివి లేదురా, నువ్వు పనికి మారిన వాడురా, నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదురా, నీ వల్ల అంతా నష్టమేరా అని అంటూ ఉండొచ్చు. కానీ దేవుని దగ్గరకు నువ్వు రాగలిగితే, దేవుడికి నువ్వు అప్పగించుకోగలిగితే నిష్ప్రయోజనమైనటువంటి నిన్ను ప్రయోజనకరమైన పాత్రగా ఆయన మారుస్తాడు, ఉపయోగకరంగా మారుస్తాడు. ఒనేసిమును మార్చిన దేవుడు నిన్ను మారుస్తాడు. దేవుని దగ్గరకు వస్తావా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ రోజున ప్రజలకు ఉపయోగకరమైన, చూడండి, చాలా మంది సేవకులు చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఒకప్పుడు నేను అందరి చేత వెలివేయబడిన వాడను, అందరి చేత త్రోసివేయబడిన వాడను, కానీ ఇప్పుడు అందరికీ ఉపయోగపడే పాత్రగా ఆయన నన్ను మార్చాడు. ఇది గొప్ప సాక్ష్యం. చూడండి, మట్టి అది మామూలు మట్టి ముద్ద, బురదే. కానీ ఎప్పుడైతే కుమ్మరి సారి మీదకి వస్తుందో, కుమ్మరి సారిపైకి ఆ మట్టి ముద్ద వస్తుందో, అది రకరకాలైన ఉపయోగపడే పాత్రలుగా మార్చబడుతుంది. అందంగా ఆ పాత్రలను మలుస్తూ ఉంటారు ఆ కుమ్మరులు. చూడండి, అందంగా పాత్రలు మలుస్తూ ఉంటారు. కొంతమంది కొండలు చేస్తారు, కొండల్లో నీళ్లు తాగితే అంత మంచిదో అండి. అందరూ డాక్టర్లు చెప్పేది ఏంటంటే, ఫ్రిడ్జ్ల వాటర్ తాగమాకండి, ఫ్రిడ్జ్ల వాటర్ వల్ల అనారోగ్యం కానీ ఉపయోగం లేదో, ఆరోగ్యం లేదో, కొండల వాటర్ తాగండి. ఎంత ఉపయోగం. ఒకప్పుడు మట్టి ముద్దగా ఉన్నటువంటి ఆ ముద్ద అందరి కాళ్ళ చేత తొక్కబడిన ఆ మట్టి ముద్ద, ఆ మట్టి, ఆ మన్ను ఇప్పుడు నీకు దాహము తీర్చే కొండగా మారిపోయేది. చల్లటి ఎండాకాలంలో వచ్చి ఒక చెంబుడు కొండలో నీళ్ళు తాగితే ప్రాణం తెప్పరిల్లుతుందండి, ప్రాణం తెప్పరిల్లుద్ది. కొన్ని పాత్రలు చక్కటి ఫ్లవర్ వాజులు చేస్తారు, పూల కుండీలను చేస్తారు, ఎన్ని ఉపయోగపడే పాత్రలు. నీవు కూడా ఎవరికి ఉపయోగపడని మట్టి ముద్దగా, ప్రయోజనం లేని మట్టి ముద్దగా నీవు దేవుని చేతుల్లోకి వచ్చినప్పుడు, పరమ కుమ్మరైనటువంటి యేసు సారెపైకి నువ్వు వచ్చినప్పుడు నిన్ను ఆయన ఉపయోగపడే పాత్రగా మారుస్తాడు, ప్రయోజనకరమైన వాడిగా మారుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నీ గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తి నిన్ను ప్రయోజనకరమైన వాడిగా మార్చి నిన్ను సమాజంలోకి తీసుకొని రావాలని ఆయన ఇష్టపడుతుండగా, దేవుని పాదాల దగ్గరకు వస్తావా, దేవుని హస్తాల్లోకి వస్తావా? దేవుడిని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ కృపానిధివైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. నైనా ఉదయకాలం ప్రభా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఒనేసిమును ప్రభా మా ముందు పెట్టారు ప్రభా. పూర్వము నిష్ప్రయోజనమైన వాడైనటువంటి ఒనేసిమును ప్రభా మీరు ప్రయోజనకరమైన వాడిగా మార్చారు ప్రభా. ఈ రోజున ప్రభా సమాజంలో వెలివేయబడుతూ త్రోసివేయబడుతున్నాయినా ఓ దేవా, అందరి చేతనైనా అసహ్యించుకొనబడుతున్నటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. అయ్యా, వారిని ప్రభా మీ పాదాల చెంతకు తీసుకుని వస్తూ ఉన్నాం. ప్రజలను ప్రభా ప్రయోజనకరమైన వారుగా మీరు మార్చిన, ఎవరైతేనైనా మీ వాక్యానికి లోబడుతూ ఉన్నారో వారిని ప్రయోజనకరమైన పాత్రలుగా మీరు మార్చినైనా మీరు బలపరచండి. విత్తబడ్డ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు ముద్రించండి. వాక్యానుసారంగా జీవించే కృపను ప్రభా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. అయ్యా, ఈ దినమంతనైనా బిడ్డల ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో మీరు తోడండి, క్షేమాన్ని అనుగ్రహించండి. అయ్యా ఈ దిన వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న వారిని మీరు దీవించండి, బలపరచండి, అభిషేకించండి. బిడ్డలందరినీ కూడా దీర్ఘాయువుతో వెన్నింపండి. ఉదయకాల దేవత బిడ్డలందరినీ వెన్నింపండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం, యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం ప్రభు. యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని ప్రజలందరికీ
నిండుగా మెండుగా తోడయుండి నడిపించి బలపరుచును గాక. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.